మైన్స్ మీద అటాక్ చేసినారని చెప్పి ఒక పనికిరాని ఏదో ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కోర్టుకు సమర్పించారు. దీంట్లో ఎవడు పెట్టినాడు లేదు, ఎవడు కనిపిస్తున్నాడు లేదు. ఈ ఫోటోలన్నీ చూస్తే చూడు, అందరి వెనకాల కూర్చోబెట్టి తీసినారు. వాళ్ళే ఫోటోలు తీసుకుంటారు, ఇట్లా ఆపి వాళ్ళ మనుషులనే పెట్టుకుంటాడు. ఇక చూస్తే నిరసన తెలియజేసిన వాళ్ళు ఏం చేసినారయ్యా అంటే, దండం పెట్టుకొని మాకు సహకరించండి. ఏ ఫోటోలైనా చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నవి ఇవే. దండం పెట్టుకుంటా మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. వీళ్ళు రౌడీల్ని పట్టుకొని వచ్చి ఇద్దరు ముగ్గురిని కూడా రౌడీల్ని విడికొచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము చేస్తూ వచ్చినారు. అయినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా శాంతియుతంగా చేయడం జరిగింది. ఈ పక్క ఇది చేస్తూ వాళ్ళే చేసుకుంటూ వాళ్ళే అడ్డం పెట్టుకుంటా కోర్టుకు పోయి వీళ్ళు ఆపినారు, తెలుగుదేశం ప్రభుత్వం అండగా తీసుకొని చేస్తూ ఉంది. ఇన్ని రకాల అబద్ధాలు. దాంట్లో మెయిన్ వారు భయపడేది ఏంటి అంటే, పొల్యూషన్ విపరీతంగా వస్తాం. చెరువుల్లో అంతా పొల్యూషన్ పడుతూ ఉంది. పశువులు మేసే నీళ్లు కానీ ఇంట్లోకి వచ్చే నీళ్ళు కానీ అంతా పొల్యూటెడ్ అవుతూ ఉన్నాయి. ఇండ్ల మీద అంతా కూడా ఈ పొల్యూషన్ వచ్చి అట్లా పేరుకుపోతుంది మొత్తం అంతా కూడా. అవి కంప్లైంట్స్ అవన్నీ కూడా తీర్చండి అని చెప్పారు. బ్లాస్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు మైన్ ఒక పక్క ఉంటే ఇప్పుడు ఊరికి దగ్గరగా వచ్చి స్టార్ట్ చేశారు. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేయరు. విపరీతమైన సౌండ్స్. హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉన్నారయ్యా, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, మీరు కంట్రోల్ బ్లాస్టింగ్ చేసుకోండి, గోడలు ఇబ్బంది పడుతున్నాయి, వైబ్రేషన్స్ వస్తాయని చెప్తున్నా కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళు చేయడం జరుగుతుంది. పార్టీ వాళ్ళు అడిగినవి ఈ తీసేసిన ఉద్యోగాలు మేము ఏదైతే న్యాయబద్ధంగా మాకు చేయమని అడగడానికి వస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఆ ఉద్యోగాలని మాకు ఇవ్వండి అని వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ దానికి రాజకీయ రంగు కృష్ణ చైతన్య రెడ్డి వెనకుండి నడిపిస్తున్నాడు. వాళ్ళ వెనకల ఖచ్చితంగా నేను ఉంటాను. ఎవడైనా రైతు కష్టపడి వాడు పని చేసుకుంటానంటే వాళ్ళ భూములు ఇచ్చిన తర్వాత నిన్న కోర్టులో సబ్మిట్ చేసినాడు, మాకు రోజుకు 3-4 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. రోజుకు 4 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు ఈ ఒక్క ఫ్యాక్టరీలో, నువ్వే చెప్పినావు, నువ్వే అఫిడవిట్ ఫైల్ చేసినావు. 4 కోట్లు రోజు సంపాదించే భూములు వాళ్ళు ఇచ్చారు మీకు. వాళ్ళ మీద ఎందుకు మీకు పగ? రోజుకు 4 కోట్లు సంపాదించుకునే వాళ్ళకు, మిగతా వాళ్ళనేమో నువ్వు పులివెందల నుంచి తెచ్చుకున్న వాళ్ళకేమో ఉద్యోగాలను ఇష్టం వచ్చినట్టు, జీతాలను ఇష్టం వచ్చినట్టు ఇస్తావు అనుకుంటే అన్నీ దారుణాలే. ఇంకొకటి, ఈ సిస్టమ్ మీరు చూస్తూ ఉంటే మీకు ఒకటి గుర్తు రావాలా, వాళ్ళే పని చేస్తారు, వాళ్ళకి అవతల మీద వేసేస్తారు. మీకు జరిగిన పోయిన ఎలక్షన్లో కూడా మీరు చూసినాం, ఒక మర్డర్ కేసు ఎవరు చేశారో అందరికీ తెలుసు, అది ఎవరి మీద వేయాలని చూసినారో తెలుసు. దాంతో ఒక గవర్నమెంటే ఫామ్ అయిపోయింది అట్లా అబద్ధాల వల్ల. ఇదే సేమ్ ఇప్పుడు జరుగుతుంది. తప్పులు చేసేది వాళ్ళే, ఆపుకునేది వాళ్ళే, బండ్లు ఆపేది వాళ్ళే, వీళ్ళ మీద క్లెయిమ్ చేయడం, దానికి మళ్ళా వీళ్ళ సపోర్ట్ ఉందని చెప్పడం. ఏ రోజైనా ఆ గ్రామ ప్రజలు తప్ప ఆ పోరాటంలో వేరే వాళ్ళు ఉన్నారా? ఆ గ్రామ ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో తప్ప బయట వాళ్ళు ఎవరన్నా ఆ పోరాటంలో ఉన్నారా? ఏదైతే దీక్ష పెట్టుకున్నారో వాళ్ళు ఆ దీక్షలో, ఆ శిబిరంలో ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎక్కడ ఈ పొల్యూషన్లకు ఇప్పుడు మనం దాని మీద రైజ్ చేస్తే కొన్ని కోట్లు ఫైన్ వేయబడి జరుగుతుంది. ఈ బ్లాస్టింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని భయంతో రివర్స్గా వీళ్ళు అడ్డం పెడుతున్నారని చెప్పేసి రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. వాళ్ళకాడ చాలామంది క్రిమినల్ లాయర్లు ఉన్నారు, ఆ క్రిమినల్ మైండ్తోనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా అన్ని విధాలుగా ఫ్యాక్టరీ ఆ ఊరి ప్రజలకు నష్టం చేకూరుస్తూ ఉంది. మీరు మొన్న చూస్తే డిఎస్సి మీద, డిఎస్సిలో ఏ అక్రమాలు జరగలేదు, అయినా కూడా అక్రమాలు జరిగినాయి, ఇదే చేస్తున్నారు. ఆ అక్రమాలు జరిగినాయి, నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పే ఒక్క ఉద్యోగస్తుడైనా ర్యాలీలో పాల్గొన్నాడా? అంతా దొంగలే. ఆ దొంగలు పాల్గొన్నారు వాళ్ళ కార్యక్రమాల్లో అని చెప్పి అదే తీసుకొచ్చి ఇక్కడ కూడా వీళ్ళు దొంగలనే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ ఊర్లో ఆ ఊరి ప్రజలు తప్ప, ఆ గ్రామాలు ఎవరైతే నష్టపోయారో ఆ 3 గ్రామాలు 4 గ్రామాలు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ అయ్యారు? ఎవరి మీద? నీకు ఇన్ని కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన రైతుల మీద మీరు పడతా ఉన్నారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ సమస్యలు తొందరగా తీర్చి ఖచ్చితంగా త్వరగా తీర్చాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకనంటే
శాంతియుతంగా మనం కొన్ని రోజులు చెప్పడానికి పోలీసు చెప్పినా కొన్ని రోజులు ఉంటారు, కానీ అదే రైతులు తిరగబడితే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు.